హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 39. మార్నింగ్ అశోక్ ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేవగానే ఎదురుగా బెస్ట్ లవ్ కపుల్ అవార్డు కనిపిస్తుంది. ఆ వెంటనే అశోక్ మొహంలో ఆనందం కనిపిస్తూ అదే ఆనందంతోనే దాన్ని చేతిలోకి తీసుకొని రెస్టారెంట్లో జరిగిందంతా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని బొమ్మని చూస్తూ లవ్ యూ దెయ్యం రాక్షసి అని చెప్పుకొని రేణు విషయంలో అమ్మ మనసు ఎలా మార్చాలో అర్థం కావడం లేదు అని అనుకొని కాస్త బాధపడుతూ తిరిగి ఆ అవార్డుని అక్కడ పెట్టి వాష్రూంలోకి వెళ్ళొచ్చి వర్కౌట్ కోసం జిమ్ రూమ్లోకి వెళ్తాడు. మరికొద్దిసేపటికి భారతి బయట నుంచి వస్తుంటుంది. పూర్ణ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు భారతి అని అడుగుతుంది. మన కాంపౌండ్లో ఉంటున్న వెంకటమ్మ దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా. రాత్రి దాని మొగుడు తాగొచ్చి తనని కొట్టాడంట. పాపం జ్వరంతో పడుకుంది. అందుకే పనికి కూడా రాలేదు. వంట చేసి పంపిస్తాను, పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పొస్తున్నాను అని అంటుంది. పూర్ణ పేపర్ పక్కకు పెడుతూ రాత్రి అరుపులు కేకలు వినపడుతుంటే దాని మొగుడే వచ్చి కొడుతున్నాడు అనుకున్నాను. నేను మీ నాన్న పెళ్ళాన్ని కొట్టకూడదని దాని మొగుడికి ఎంతగానో నచ్చ చెప్పి చూశాము. అయినా వాడు మాట వింటే కదా ఏదో ఒక పని చూసుకొని వెంకటమ్మని పోషించుకోకుండా వెంకటమ్మ సంపాదించిన డబ్బులతోనే తాగొచ్చి దానిని కొడుతున్నాడు అని అంటుండగా అశోక్ ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అయ్యి అక్కడికి వచ్చి తల్లి పక్కన కూర్చుంటూ నాతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటావమ్మా అని అడుగుతాడు. పూర్ణ సోఫాలోంచి లేచి పక్కకు వెళ్ళి నీతో మాట్లాడకుండా ఉండటం నాకేమైనా సంతోషం అనుకున్నావా ఆనంద్? ఇన్నాళ్ళు కొడుకు లేడు అనుకొని బాధపడ్డాను. ఇప్పుడు కొడుకుని ఎదురుగా పెట్టుకొని మాట్లాడలేకపోతున్నాను. అది నాకు ఎంత నరకంగా ఉందో నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు ఈ తల్లి బాధని అర్థం చేసుకోలేవు. నువ్వు అనుకున్నదే జరగాలని పట్టుపడుతున్నావు. ఇక నాకు ఎలా మాట్లాడాలనిపిస్తుంది అని అంటుంది. అశోక్ కూడా సోఫా నుంచి లేచి తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదమ్మా. కొంచెం నా వైపు నుంచి ఆలోచించి చూడు. మనసులో ఉన్న అమ్మాయిని కాదని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే నేను లైఫ్ లాంగ్ బాధపడతాను. అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు అని అడుగుతాడు. నీ మాటలు వింటుంటే ఒకప్పుడు నీ మేనత్త అనే మాటలే గుర్తొస్తున్నాయిరా. తను కూడా నీలాగే మీ నాన్నగారు చూసిన సంబంధాన్ని కాదని ప్రేమించిన వాడిని చేసుకుంటానని మమ్మల్ని కాదని వెళ్ళింది. పెళ్లి చేసుకున్నాక వాడు దుర్మార్గుడని తెలిసింది. మోసపోయాననుకొని బాధపడింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కట్టుకున్న వాడే మీ మేనత్తని చంపేశాడు. ఇప్పుడు వాడు జైల్లో కూర్చున్నాడు అని అంటుంది. అశోక్ ఆ మాటలకు ఆశ్చర్యపోయి భారతి వైపు చూస్తాడు. భారతి అవును అన్నట్టుగా తల ఊపుతుంది. తిరిగి పూర్ణ మాట్లాడుతూ మేము ఉన్నాం కాబట్టి లాస్య జగదీష్ అనాథ కాకుండా మేము దగ్గరకు తీసి పెంచాము. మీ మేనత్తలాగా నువ్వు ప్రేమలో మోసపోకూడదనేది నా బాధ ఆనంద్ అని అంటుంది. నీ భయంలో అర్థం ఉందమ్మా, కాదనను. కానీ రేణు అలాంటి అమ్మాయి కాదమ్మా. నువ్వు రేణుని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇక పూర్ణకి కొడుకు మాటలు వినడం ఇష్టం లేక భారతి నాకు తలనొప్పిగా ఉంది, నా రూమ్కి ఒక కప్పు కాఫీ తీసుకురా అని చెప్పి వెళ్తుంది. అశోక్ బాధగా వాళ్ళ అక్కని చూస్తూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానక్క అని వెళ్ళబోతుంటే అదేమిటి తమ్ముడు టిఫిన్ చేయకుండా వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు వద్దులే అక్క, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే భారతి తమ్ముడు పట్టుకొని అదేమీ కుదరదు, టిఫిన్ చేసి వెళ్ళు అని అశోక్ని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి టిఫిన్ వడ్డిస్తూ కడుపు మార్చుకుంటే సమస్యలు తీరవు అని అంటుంది. అది కాదక్క, అమ్మకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అంటాడు బాధపడుతూ. ఈ విషయాలను మర్చిపోయి ముందు నువ్వు తిను అంటుంది. అశోక్ ఇక అక్కకి అడ్డు చెప్పలేక కొద్దిసేపటికి టిఫిన్ ముగించి ఆఫీస్కి వెళ్తాడు. పూర్ణ అక్కడికి వచ్చి ఆనంద్ టిఫిన్ చేశాడా భారతి అని అడుగుతుంది. ముందు వద్దన్నాడమ్మా, బలవంతం చేస్తే ఏదో కొంచెం తిన్నాడు అంటుంది డిషెస్ సర్దుతూ. వాడు టైంకి తింటున్నాడో లేదో నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వాడికి ఇష్టమైన కూరలతో వంట చేస్తాను. ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీస్ పైన రమ్మని లంచ్ క్యారియర్ పంపించు అని అంటుంది. అప్పుడే లాస్య నిద్రమొహాన లేచి వస్తూ ఆఫీస్ బాయ్ అవసరం లేదత్తా, నేను ఆఫీస్కి వెళ్ళేసరికి లంచ్ టైం అవుతుంది. బావకి నేను లంచ్ తీసుకెళ్తానులే అని అంటుంది.
పూర్ణ లాస్య వైపు కోపంగా చూస్తూ, నువ్వేంటి ఇంతసేపు పడుకున్నావు? ఆడపిల్లలు ఇంతసేపు పడుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాను అంటూ సీరియస్ అవుతుంది. లాస్య కాస్త భయపడుతూ, రాత్రి బయటికి వెళ్ళి లేటుగా వచ్చాం కదా అత్త, అందుకే లేటుగా లేశాను అంటుంది. మీ బావ కూడా నీతో పాటే కదా ఇంటికి వచ్చింది. మరి మీ బావ లేచి ఆఫీస్కి కూడా వెళ్ళాడు. పైగా మీ బావకి పీఏగా చేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు మీ బావ కంటే ముందే ఆఫీస్కి వెళ్ళాలని తెలీదా అని అడుగుతుంది కోపంగా. సారీ అత్త, ఇప్పుడే రెడీ అయి వెళ్తాను అంటుంది. చూడు లాస్య, ఉద్యోగ విషయంలో మన కంపెనీ మన బావ అనే నిర్లక్ష్యంతో ఉంటే మీ బావ ఊరుకుంటాడేమో కానీ నేను ఊరుకోను. నువ్వు కోరుకొని మీ బావకి పీఏగా వెళ్ళావు. ఉద్యోగ విషయంలో నీ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించడం నేర్చుకో. ఇంకొకసారి ఇంత టైం వరకు పడుకున్నట్టుగా అనిపిస్తే మీ బావకు పీఏగా కాదు, వెంకటమ్మ ప్లేస్లో పని మనిషిగా ఉంచాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి పూర్ణ వెళ్ళిపోతుంది. లాస్య వాళ్ళ అత్త మాటలకు బెదిరిపోతూ, రాత్రి రెస్టారెంట్లో జరిగింది గుర్తు తెచ్చుకొని నేను ఎంతగా ఏడ్చానో నీకేం తెలుసు అత్తా అని అనుకుంటుంది మనసులో. సాయంత్రం 5 గంటలు. అశోక్ లాస్యతో కలిసి బ్రాంచ్ జనరల్ మేనేజర్తో మీటింగ్లో మాట్లాడుతూ, ఇప్పటి వరకు మీరు జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఇప్పటి నుండి మిమ్మల్ని కంపెనీ షేర్ హోల్డర్గా కూడా తీసుకుంటున్నాను. అశోక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని, ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్ కోసం ఎగబడుతున్నారని మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళందరినీ కాదని నేను మిమ్మల్ని షేర్ హోల్డర్స్గా తీసుకుంటున్నాను. దానికి కారణం నాకు మీ వర్క్ మీదున్న నమ్మకం. పైగా నేను ఇండియాలో లేకపోయినా ఇక్కడ బిజినెస్ హ్యాండిల్ చేయగలిగే తెలివితేటలు మీకు ఉన్నాయని అర్థమైంది కాబట్టి. కానీ ముందు ముందు మీలో ఎవరైనా బిజినెస్ చూసుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే షేర్ హోల్డర్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మీరు ఆ రూల్స్ ఒప్పుకున్నట్టుగా అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయండి అని లాస్య వైపు చూస్తాడు. లాస్య అగ్రిమెంట్ పేపర్స్ని వాళ్ళ ముందు ఉంచుతుంది. వాళ్ళు పేపర్స్ చదివి సైన్ చేసి థ్యాంక్ యూ సార్ అని సంతోషంతో చెప్పి వెళ్తారు. ఏంటి బావా ఇది, బయట వారిని కాదని వీళ్ళని షేర్ హోల్డర్స్గా తీసుకున్నావెందుకు అని అడుగుతుంది. నాకు కేవలం షేర్ హోల్డర్స్గా కాదు లాస్య, బిజినెస్ని దగ్గరుండి చూసుకునే వాళ్ళు కూడా కావాలి. అంతేకాదు నేను నా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ రేణుని అసలు ఇష్టపడటం లేదు. అందుకే రేపు రేణుతో పెళ్ళయ్యాక రేణుని తీసుకొని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. మేము పెళ్లి చేసుకొని కొన్ని రోజులు అమ్మకు దూరంగా ఉంటే అమ్మకు రేణు మీద ఇష్టం కలగవచ్చు. ఆ తర్వాత ఇండియా రావచ్చు అనుకుంటున్నాను. పైగా మరో 2-3 సంవత్సరాలు నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. ఫోర్బ్స్ టాప్ 10లో నేను ఉండాలి. దివ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూడాలంటే నేను ఇక్కడ కన్నా అమెరికా వెళ్ళి పూర్తిగా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాను. ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఆ మాటలకు లాస్య కోపంగా చూస్తుంటుంది. అన్నట్టు నువ్వు ఇక ఇంటికి వెళ్ళు, నేను మరి కొద్దిసేపట్లో వస్తాను అని అశోక్ వెళ్తాడు. లాస్య మనసులో ఆలోచించుకుంటూ, అంటే బావ ఫ్యామిలీకి దూరం కావడానికైనా సిద్ధపడుతున్నాడు కానీ రేణుని మాత్రం వదిలేను అంటున్నాడు. రేణుని వదిలేసే పరిస్థితికి బావని తీసుకురావాలంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తుంటుంది. అశోక్ ఆఫీస్ నుంచి బయలుదేరి కారులో వెళ్తుంటే జోరుగా వర్షం స్టార్ట్ అవుతుంది. రోడ్డు మీద మిరపకాయ బజ్జీల బండ్ల దగ్గర పబ్లిక్ నిండి ఉంటారు. అశోక్ అది చూసి, వర్షం పడేటప్పుడు మిరపకాయ బజ్జీలు తినమంటే దెయ్య రాక్షస్కి చాలా ఇష్టం. తనని బయటకు తీసుకొచ్చి బజ్జీలు తినిపిస్తే ఫిదా అవుతుంది అనుకుంటూ బజ్జీల బండిని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక దృశ్యాన్ని చూసి షాక్ అవుతూ కార్ సడన్ బ్రేక్ వేస్తాడు. అక్కడ రేణు, శ్రీరామ్ బజ్జీలు తింటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అశోక్ వాళ్ళిద్దరిని అలా చూస్తూ, వామ్మో, వీడు నిజంగానే నా కొంప ముంచేలా ఉన్నాడు అని అనుకుని కార్ని పక్కకు ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరగనుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దయచేసి వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.